అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు రామ్లీల. ఈ కథను రచించిన వారు ధ్రువ గారు. ఇంక కథలోకి వెళ్తే చిన్నతనం. ఆకాశం ముత్యాల వాన కురిపిస్తుంది. ఆకాశంలో మెరిసిన మెరుపులకి ముత్యంలా మెరిసింది. చేతిలో చిన్న కాగితం పట్టుకొని నిలబడి ఉంది. వెంటనే వచ్చాడు రామ్. ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఒకే తరగతి చదువుతున్న వాళ్ళ కావడంతో వాళ్ళ స్నేహం గాఢంగా ఉంది. కాసేపట్లో ముత్యాల వాన వెలిసిపోయింది. ఆకాశంలో 7 రంగులతో హరివిల్లు విరిసింది. ఇద్దరూ దాని వంక చూసి కేరింతలు కొట్టారు. నీటిలో వీళ్ళిద్దరూ పడవలు వదిలారు. అవి పోటాపోటీగా ముందు కదులుతున్నాయి. వీరు చేసిన కేరింతల ముందు హరివిల్లు చిన్నబోయింది. ఇంతలో లీల పడవ నీటిలో మునిగిపోయింది. ఎడబాటు. లీలా స్కూల్కి ఉపాధ్యాయుని కూతురు. రామ్ స్కూల్ తోటమాలి కొడుకు. లీలా వాళ్ళ నాన్నకి సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. లీలా వెళ్ళిపోతుందని తెలిసి బెంగ పెట్టుకున్నాడు రామ్. చివరగా వెళ్తున్నప్పుడు ఇద్దరి కళ్ళల్లో నీళ్లు. ప్రేమాయణం. కొన్ని సంవత్సరాల తర్వాత లీలా వయసుకొచ్చింది. అపురూప అప్సరసలా ఉంది. రామ్ అదే కాలేజ్కి వచ్చాడు. 10లో మంచి మార్కులు వచ్చాయి. దాంతో ఉచితంగా అక్కడ చదువుకోవడానికి అవకాశం వచ్చింది. చేతి ఖర్చుల కోసం రాత్రి ఎస్టీడీ బూత్లో పనిచేసేవాడు. చిన్నప్పటి నుంచి లీలా రామ్కి ఉత్తరాలు రాస్తూనే ఉంది. అక్షరాలు మాలగా అల్లి ఒకరి మెడలో ఇంకొకరు వేసుకున్నారు. రామ్ తన ఫోటోలని కూడా పంపేది. ఆ రోజు రామ్కి తిండికి నిద్రకి గుర్తొచ్చేవి కావు. మైకంలో వెళ్ళిపోయేవాడు. రామ్ కూడా తన ఫోటోలు పంపేవాడు. అప్పుడు రామ్ పరిస్థితి అంతే. కాలేజీలో చేరగానే రామ్ కోసం లీలా కోసం రామ్ పరితపించారు. ఇరువురు కాళ్ళకి రెక్కలు వచ్చినట్టు కాలేజ్ అంతా తిరిగారు. ఇద్దరు ఎదురుపడినప్పుడు వాళ్ళలో చలనం లేదు. ఒకరిని చూస్తూ ఇంకొకరు తన్మయత్వం పొందారు. రామ్, లీలా ప్రసిప్రాయంలో ఎంత ముద్దుగా ఉన్నావో, పడుచుప్రాయంలో ఇంకా ముద్దొస్తున్నావు. లీలా, అప్పుడే మొదలుపెట్టావా సరసాలు? ఇవి సరసాలు కావోయ్, నిజాలు. నిజాలు మా అమ్మాయిలకి నచ్చవు. అందమైన అబద్ధాలు నచ్చుతాయి. ఇది అందమైన అబద్ధం అనుకో. అంటేనే నేను ముద్దుగా లేనా? లేవని ఎవరన్నారు? కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వెయ్యకు. నీ తెలివితేటలు మీ ఊరి అమ్మాయిల ముందు చూపించుకో. రామ్లీల నడుం మీద గట్టిగా గిల్లాడు. అబ్బా, ఇది కాలేజ్ తెలుసు, అందుకే అక్కడితో ఆగిపోయా. అబ్బో, లేకపోతే ఏం చేసేవారో. ఏం చేస్తానో చెప్పను, చూపిస్తా. చాలే సంబడం అని చాక్లెట్ రాధా నోట్లో పెట్టింది. ఇప్పుడు ఈ మధుర పదార్థం ఎందుకు? తొలిసారి కలుస్తున్నాంగా, మనం ప్రయాణం మధురంగా ఉండాలి అని రామ్. అలా అయితే అదర చంబునమే ఇచ్చేవాడినిగా. లీలా మగబుద్ధి చూపించుకున్నావుగా అని నవ్వేసింది. రామ్ కూడా నవ్వేశాడు. తీసుకో అని ఓ 100 రూపాయల నోటు రామ్ జేబులో పెట్టింది. రామ్, వద్దు లీలా, నేను నా కష్టంతోనే బతుకుతాను. లీలా, మంచిదే కానీ నేను ప్రేమతో ఇచ్చాను. రామ్, మన మధ్య ఆర్థిక సంబంధం ఉండాలి కానీ ఆర్థిక సంబంధాలు కావు అని లీలా చేతిలో 100 రూపాయలతో పాటు ఓ బహుమతి ఇచ్చాడు. లీలా, ఏమిటిది? రామ్, తేనె సీసా. నీకు తేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసుగా. ఎంతో కష్టపడి నాకు ఇష్టమైన నీ కోసం తీసుకొచ్చాను. లీలా తన చేతిలో తేనె వేసుకుని చప్పరించి మైమర్చిపోయింది. జ్ఞాపకం. నువ్వు నాతో తోటకొస్తే నీకొకటి ఇస్తా అన్నాడు రామ్. ఏంటో చెప్పు, వస్తా అంది లీల. చెప్తే నీకు అర్థం కాదులేరా అని రామ్లీల చెయ్యి పట్టుకొని తోటకి తీసుకెళ్ళి తేనె తీసి లీలకి ఇచ్చాడు. లీల, భలే ఉందే, ఏంటిది? రామ్, తేనె. లీల కళ్ళు తెరిచింది. నేను నీకు మధుర పదార్థం ఇస్తే నువ్వు నాకు మధుర జ్ఞాపకం ఇచ్చావు. మన ప్రయాణం ఈ తేనెలాగే మధురంగా సాగాలి రామ్. అలాగే సాగుతుంది అన్నాడు రామ్. సరసం. ప్రణయ నెలలు గడిచాక నీ కౌగిలిలో నాకు స్వర్గం దొరుకుతుంది రామ్ అంది లీల. నీతో ఉంటే నాకు స్వర్గంలో ఉన్నట్టుంది అన్నాడు రామ్. పర్వాలేదే, భలే మాట్లాడుతున్నావే అంది లీల. నీ ముందు నేనెంత లీల? నీ తేనె పలుకులతో నువ్వు నా చెవిలో అమృతం కురిపిస్తూనే ఉంటావు అన్నాడు రామ్. ఇద్దరూ అలా ప్రణాయంలో ఉండగా ముత్యాల వాన కురిసింది. ఇద్దరు చెట్టు చాటుకు వెళ్ళారు. వాళ్ళకి కొంత దూరంలో ఒక నెమలి పురివిప్పి ఆడుతుంది. ముత్యాల వాన తడిసిన ముత్యంలా ఉన్న లీల అందానికి రామ్లోని కోరిక పురివిప్పింది.
తన బిగి కౌగిలిలో లీలని బంధించాడు. లీల తన్మయత్వంలో మునిగిపోయింది. గులాబీ రేకుల్లా లేతగా ఉండే లీల తేనెలూరే పెదాలని తన పెదాలతో బంధించాడు. ఇద్దరూ ప్రణాయంలో పూర్తిగా తడిసిపోయారు. అధరామృతాన్ని ఇద్దరు తనివితీరా ఆస్వాదించారు. ముత్యాల వాన వెలిసిపోయింది. ఎంతసేపు అలా ఉన్నారో తెలియదు. లీలకి చటుక్కున రామ్ను తోసి గబగబా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. లీల తన గనుదులో ఏదో పనిలో ఉంది. ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని అరవగానే ఒక్కసారిగా తన గుండెల్లో రైలు పరిగెట్టినట్టు అయ్యింది. ఇన్నాళ్ళు రామ్ తను ప్రాణాయంలో మునిగితే ఏనాడు హద్దుమీరలేదు. ఈరోజు అదరమటంతో ఉక్కిరిరెక్కి అయ్యి ఆ క్షణంలో ఆనందంగా అనిపించిన తాను చేసినది తప్పు అని మోహభావంగా ఉంది లీల. ప్రతిరోజు ఫోన్ కోసం ఎదురుచూసి పడుకునేదాకా మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు అరిసి అరిసి ఫోన్ మోగబోయింది. తరువాత రోజు కూడా మోహభావంగానే ఉంది లీల. రామ్ కనిపించినా తప్పించుకుని వెళ్ళిపోయింది. ఇలా కొన్ని రోజులు గడిచాక ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని అరవగానే లీల ఫోన్ లేపి, రామ్ ఎలా ఉన్నావ్? అటు నుంచి మౌనం. రామ్ నిన్నే. గొంతు నిండి చిన్న ఏడుపు. ఫోన్ కట్. మళ్ళీ ఫోన్ మోగలేదు. 3 ముళ్ళు. నాకు క్షణం ఓ నరకం. బ్రతుకు భారంగా అనిపిస్తుంది. ఇక నీకు దూరంగా ఉండలేను. ఆ మధురానుభవం నాకు కావాలి అని లీలని బలవంతం చెయ్యబోయాడు. లాగిపెట్టి కొట్టింది లీల. నన్ను నీదాన్ని చేసుకో కళ్ళనీళ్లతో అంది లీల. లీలా, నా చదువు పూర్తవడానికి ఇంకో సంవత్సరం పడుతుంది. 1 సంవత్సరం ఆగు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నన్ను నమ్ము అన్నాడు. రామ్ ముందుకే ఏదో తప్పు చేశాను. నా మనసు అల్లకొల్లాలం అయిపోయింది. ఇక అది జరిగితే నేను మానసికంగా కృంగిపోతాను అంది లీల. మనం వయసులో ఉన్నాం లీలా అన్నాడు రామ్. ఎక్కడ ఆ తప్పు జరిగిపోతుందో అని నాకు భయమేస్తుంది రామ్ అని బిగ్గరగా ఏడ్చింది. అలా ఏడుస్తూ వెళ్ళిపోయింది. లీల రా అని చెయ్యి పట్టుకుని రామ్ లీలను తీసుకెళ్తాడు. ఎక్కడికి రామ్? మాట్లాడుకుంటారా? ఇద్దరూ టెంపుల్ దగ్గరికి వెళ్ళారు. తన షర్ట్ జేబులోంచి తాళి తీసి లీలా మెడలో కట్టాడు రామ్. ఆశ్చర్యంతో రామ్ వంకే చూస్తుంది లీల. నువ్వు నా భార్యవి అయిపోయావు అన్నాడు. లీల కన్నీళ్ళు అక్షింతలు అయ్యి రామ్ పాదాల్ని కడిగాయి. చాలాసేపు ఆశ్చర్యంలో ఉన్న లీల తేరుకుంది. లీలా, భయపడకు. ఈ సంవత్సరం మీ ఇంటి దగ్గరే ఉండు. చదువు పూర్తి కాగానే ఉద్యోగం సంపాదించి నిన్ను మళ్ళీ పెళ్ళాడుతా. లీల కన్నీళ్లతో నవ్వేసింది. సంసారం, కాలేజ్ టూర్ అని చెప్పి ఇద్దరూ ఊటీ వెళ్ళారు హనీమూన్ కోసం. అక్కడ ప్రణాయంలో మునిగి తేలారు. అపురూప సౌందర్యవతి అయిన లీల సోయగలు రామ్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కలువరేకుల వంటి కన్నులు, మల్లెతీగ లాంటి నడుం, పూరేకుల లాంటి పెదవులు కలిగిన లీలా సౌందర్యం రామ్ని కునుకు తీయనియ్యడం లేదు. సంసార సుఖాన్ని తనివితీరా ఇద్దరూ ఆనందించారు. ప్రేమకి ప్రతిరూపంగా ఆ రోజు రామ్కి ఉద్యోగం వచ్చింది. లీలా, నీకో విషయం చెప్పాలి. లీల, ఏంటోయ్? రామ్, నాకు ఉద్యోగం వచ్చింది ఆనందంగా. లీల, నిజం రామ్? గ్రేట్ అంది ఆనంద ఆశ్చర్యాలతో. ఇద్దరూ కౌగిలిలో కరిగిపోయారు. లీల, నీకో శుభవార్త. ఏంటి? ఇంట్లో మన విషయం తెలిసిపోయి ఒప్పుకున్నారా? అబ్బో, అది కాదు. మీరు తండ్రి కాబోతున్నారు. రామ్, అవునా? లీలని లేపి గాల్లో తిప్పేశాడు. వదులు బాబు, కళ్ళు తిరుగుతున్నాయి. ఇక మనకి ఎదురు లేదు లీల. మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. స్థాయికి తగ్గవాడైన వాడి కులం ఏంటి అని కూతురు మీద అరిసింది లీల వాళ్ళ అమ్మ. తండ్రి మౌనంగా ఉన్నాడు. చెప్పవే, ఇదేనా చదువుకుంటున్నావు? ఇదేనా నా సంస్కారం అంటూ కూతుర్ని కొట్టబోతే తండ్రి ఆపి తల్లిని లాగిపెట్టి కొట్టాడు. వయసులో ఉన్న పిల్ల అదుపు దాటడానికి కారణం నువ్వు. తప్పు తనది కాదు. ఆలోచన లేని ఆమె వయసు, విచక్షణ లేని ఆమె బుద్ధిది అయిపోయింది. కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అమ్మాయి కడుపుతో ఉంది అని మర్చిపోకు. పెళ్లి జరగడమే న్యాయం. తాను తప్పు చేసి ఉండవచ్చు. ఆ తప్పు చేయడానికి మనం కూడా కారణమే. మన తప్పులన్నిటికీ పెళ్ళే ఒప్పు. లీల కళ్ళు నక్షత్రాల్లా మెరిశాయి. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. 3 ఏళ్లు గడిచాయి. బాబుకి 2 ఏళ్లు. ఇంకా బయలుదేరలేదా? ఈరోజు మన పెళ్లి రోజు అని గుర్తుందా? మొన్నే ఒకటి జరుపుకున్నాంగా. మన మొదటి పెళ్లి రోజు జరిగిన రోజు. మన జీవితంలో మర్చిపోలేని రోజు. బయలుదేరుతున్న లీలాకుమారి.
నిన్ను చూడాలనే ఆశ నన్ను ఉత్సాహపరుస్తుంది. నువ్వే నా జీవితంలో కాంతిపుంజం. ఈరోజు మల్లెపూలు నలిగిపోవాలి. నలగాలి అంటే మీరు రావాలి. నవ్వుతూ ఫోన్ పెట్టేసింది. లీలా స్నానం చేసి అప్పుడే వచ్చి కాల్ చేసింది. ఫోన్ పెట్టేసి తన అందాలకి అత్తరు అద్దుతూ అద్దం ముందు కూర్చుంది. ఓరచూపు, ఓ కన్ను గుమ్మం వైపు చూస్తున్నాయి. ఒక్కసారిగా ముత్యాల వాన. ఇద్దరికీ గతం గుర్తుకు వచ్చింది. రామ్ తడుస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. పచ్చని చెట్ల మధ్యలో అమ్మాయి నడుంలా వయ్యారాలా తిరుగుతున్న రోడ్డులో తడుస్తూ ముందుకు పోతున్నాడు రాము. సడన్గా ఆకాశం మెరిసింది. ఒక పిడుగు వచ్చి రామ్ మీద పడింది. పెళ్ళుమని బైక్ దూరంగా తుళ్ళిపోయింది. రామ్ కూడా తుళ్ళిపోయాడు. ఆకాశం వైపు చూశాడు. ముత్యాల వాన కురుస్తూనే ఉంది. తన కళ్ళ ముందు లీలా రూపం లీలగా కనపడుతూ కనుమరుగయ్యింది. రామ్ ప్రాణం ప్రాణవాయువులో కలిసిపోయింది. జీవితం ఓ ఆట. అందులో ఇది ప్రకృతి ఆడిన వేట. కాలానికి కలపడమే కాదు, విడదీయడం కూడా తెలుసు. కాలం ఎవరినీ కలపదు, ఎవరినీ విడదీయదు. కాలం కొందరు కలుసుకుంటారు, విడిపోతుంటారు. కాలం అలా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.